ఫస్ట్ స్టోరీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు మొదటి రోజు. కస్టడీలో భాగంగా ఫస్ట్ డే విచారణ ముగిసింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా ఆధ్వర్యంలో 2 బృందాలు కవితను ప్రశ్నించాయి. పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్రల స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం. రేపు విజయ్ నాయర్, పిళ్ళై, కవిత ముగ్గురిని కలిపి ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. మరోపు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు కాసేపట్లో కవితను కలవనున్నారు. కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని కేటీఆర్ కలిశారు. కవితతో మాట్లాడేందుకు న్యాయవాదులు మోహిత్ రావు, షఫీలకు ఈడీ అనుమతినిచ్చింది. ఇక మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. విజయ్, ఇవాళ విచారణ ఎలా జరిగింది అండ్ తర్వాత ఇవాళ ఎవరెవరు కలవబోతున్నారు కవితని? ఈ కేసులో మొదటి విచారణగా చెప్పుకోవచ్చు. దాదాపు ఈ కేసుకు సంబంధించిన విచారణ దాదాపు ఉదయం 10:30 నుంచి స్టార్ట్ అయింది. దాంతో పాటుగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఇప్పటి వరకు ఈ కేసులో ఏవైతే కొన్ని అంశాలు బయటకు రాలేదో వాటికి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం విచారణ అయితే కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి జరిగిన విచారణకు సంబంధించి ఇంకా ఈ మొత్తం వ్యవహారంలో ఏవైతే కొన్ని అంశాలపైన క్లారిటీ రావాల్సిందో వాటికి సంబంధించి వాటిపైనే కొంత క్లారిటీ అయితే తీసుకొచ్చే ప్రయత్నం ఈడీ చేసింది. మొత్తం 2 బృందాల సాయంతో ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న భానుప్రియ మీనాతో పాటుగా జోగిందర్ ఈ కేసుకు సంబంధించిన విచారణలో కవితను విచారించారు. కొన్ని కీలకమైన విషయాలు, ఎందుకంటే దాదాపు 7 రోజుల పాటు సమయం ఉంది. ఈ 7 రోజుల పాటు ఆమెకు అనేక అంశాలపైన ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆమె దగ్గర కొంత సమాచారం రాబట్టున్నారు. రేపు కొంతమందిని కన్ఫంటేషన్ పద్ధతిలో అటు విజయ్ నాయర్తో పాటుగా అరుణ్ రామచంద్రపిల్ల ఇద్దరిని కూడా విచారించనున్నారు. ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించి మొదటి రోజు విచారణ కాబట్టి ఉదయం దాదాపుగా 10:30కు ప్రారంభమైన విచారణ దాదాపు 5 గంటలకు ముగిసింది. అయితే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈరోజు ములాఖాత్కి ఛాన్స్ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో భేటీ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ కోచ్ రిమాండ్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేయాలన్న యోచనలో దానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. న్యాయవాదులతో ఇప్పటికే కేటీఆర్ భేటీ అయ్యి రేపు సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్కి సంబంధించి కొంత చర్చలు జరిపారు. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి కేటీఆర్తో పాటుగా 2 అడ్వకేట్లు మోహిత్ రావుతో పాటు శశి ఇద్దరిని కూడా ఆమె కలున్నారు. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే కేవలం 2 వ్యక్తులకు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి 6 గంటలకి కేటీఆర్, హరీష్ ఇక్కడికి వస్తారు. కేటీఆర్తో పాటుగా అడ్వకేట్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.